ఇక మొదట్లో చాలా సీరియస్గా డిస్కషన్ మొదలవుతూ ఉంటుంది. మా అమ్మ చనిపోవడానికి నిజమైన నువ్వే కారణం అని చిరంజీవిని అడుగుతారు. చిరంజీవి చాలా ఎమోషనల్గా అవును నేనే కారణం అని యాక్సెప్ట్ చేస్తాడు. కానీ కొన్ని విషయాలు తెలుసుకోవడమే మంచిది. తెలుస్తుంది తెలిస్తే మీరు కూడా బాధపడతారు అని చెప్పి ఒక పెద్ద సస్పెన్స్గా మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఇంకో పక్కన కృష్ణమరాజు హెల్త్ చాలా అప్సెట్గా ఉంటుంది. తను టాబ్లెట్స్ వేసుకోవాలని ఇంటి వాళ్ళు అందరూ పిలుస్తారు. కానీ చిరంజీవి వాళ్ళని రాకుండా ఆపుతూ ఉంటుంది. ఇంకా కృష్ణమరాజు టాబ్లెట్స్ వేసుకోవాలి అని తన చెల్లెలని డాక్టర్స్ని ఇంకా గట్టిగా పిలుస్తారు. కానీ వాళ్ళు ఎవ్వరూ వెళ్లకుండా చిరంజీవి అడ్డంగా ఉంటుంది. ఫైనల్గా చిరంజీవి తన టాబ్లెట్స్ తీసుకొని వెళ్ళి తండ్రికి దగ్గరగా ఉండి కేర్ చేసుకుంటూ ఉంటుంది. కృష్ణమరాజుకి చిరంజీవి మీద కోపం ఉన్న హెల్త్ కండిషన్ వల్ల సైలెంట్గా చిరంజీవి ఇచ్చిన టాబ్లెట్స్ వేసుకుంటాడు. కృష్ణమరాజు టాబ్లెట్స్ వేసుకున్న తర్వాత ఇంట్లో ఎవరు లేరా, అందరూ ఎక్కడికి పోయారు అని చిరంజీవిని అడుగుతాడు. అందరూ ఉన్నారు కానీ చిరంజీవి మాత్రం ఎవరిని రానివ్వలేదు. చిరంజీవి తనే కాఫీ కూడా తెచ్చి ఇస్తాను అని చెప్తాడు. మన నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో అనేది చూద్దాం. థ్యాంక్ యూ.